బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక పోలీస్ శాఖలోని అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని మాట్లాడారు. ఇవే కాకుండా హోంగార్డ్ నుండి కానిస్టేబుల్ నుండి డిఎస్పీ వరకు ఎవరిని కూడా వదలము అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ పోలీసుల వల్ల అయ్యేది లేదు, పీకేది లేదు అంటూ ఏకంగా రక్షక భటులపైనే నోటికి వచ్చినట్లు మాట్లాడాడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇలా పోలీసులను అవమానించడంతో, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడంతో పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అవ్వకముందు నుండి కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నాడు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందన్న సందర్భంలో కేటీఆర్ ని కలిసి టీఆర్ఎస్ కి కాంగ్రెస్ లో ఉంటూ కోవర్టిజం చేశాడు అని విమర్శలు ఎదుర్కొన్నాడు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పోయి గులాబీ కండువా కప్పుకున్నాడు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా తన కూతురు తన భార్యతో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో, మీరు మాకు ఓటు వేయకుంటే నేను, నా కూతురు, నా భార్య ఉరేసుకొని చనిపోతాం, గెలిస్తేనేమో మీరు నా విజయయాత్రకు రండి, ఓడిపోతేనేమో నా శవయాత్రకు రండి అంటూ హుజూరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తూ ఓట్లు సంపాదించుకున్నాడు పాడి కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నాయకుడంటే జనాలకు మంచి చేస్తాము అని ఓట్లు అడుక్కోవాలి, కానీ ఇలా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఓట్లు అడుక్కోవడం ఏంటి అంటూ పాడి కౌశిక్ రెడ్డిని విమర్శించారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే నిజంగానే పాడి కౌశిక్ రెడ్డి ఏమైనా చేసుకుంటాడేమన్న భయంతోటే హుజూరాబాద్ ప్రజలు కౌశిక్ రెడ్డికి ఓట్లు వేశారు అని ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కొద్దిగా మాట్లాడే ముందు ఏదైనా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇలాంటి బ్లాక్మెయిల్, ఇలాంటి బెదిరింపులు తగ్గించుకోవాలి అంటూ పాడి కౌశిక్ రెడ్డికి సూచిస్తున్నారు. ఎమ్మెల్యే అవ్వకముందేమో ప్రజల్ని బెదిరించాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వ అధికారులను, పోలీసులను బెదిరిస్తున్నాడు అంటూ కౌశిక్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు.